ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీకేమైనా ఉద్యోగాలు తీసుకొచ్చారా అండి? ఒక రాజధాని ఉందా మనకి? తర్వాత ఉద్యోగాలు ఉందా ఇక్కడ? తప్పకుండా. అందుకే ఆయన 20 లక్షల ఉద్యోగాలు కలిగిస్తానన్నారు ఈ 5 సంవత్సరాలు. అది గ్యారంటీ ఇచ్చారు. ఆ 20 లక్షల ఉద్యోగాలు తీసుకురావాలంటే ఆయన ఎన్ని పరిశ్రమలు తీసుకురావాలి మీరు ఆలోచించాలి. ఒక్కడి వల్ల కాదు అది. అయినా కూడా ఆయన తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం తప్పకుండా రాత్రింబగళ్ళు కష్టపడి పరిశ్రమలు తీసుకొచ్చి 20 లక్షల ఉద్యోగాలు కలిగిస్తాడు ఆయన. అట్లానే ఇప్పుడు ఈ కొత్తగా ఈ ప్రభుత్వం ల్యాండ్ టైటిల్ యాక్ట్ పథకం అనేది తీసుకొచ్చింది. నిజం గెలవాలి అనే నా ప్రోగ్రాం అప్పుడు నేను చెప్తానే ఉన్నాను, మీ ఓటుతో పాటు మీరు ఇల్లుందా, మీ భూములు ఉందా అని పొద్దున్న లేసి మీరు చెక్ చేసుకోండి ఉందా లేదా అని. ఎందుకంటే వీళ్ళు భూ కబ్జా చేస్తున్నారని. కానీ ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిల్ పథకాన్ని తీసుకొచ్చి ఉండే మీ భూములు కూడా లాక్కొని పోతారు. అది మీరు అందరూ గుర్తుంచుకోవాలి. వీళ్ళు సర్వేలు చేసి సెంటు నుంచి ఎకరా పైన భూములన్నీ లాగేసుకుంటారు మీది. మీకు ఎంత భూమి ఉందో దాన్ని బట్టి వాళ్ళు తీసేసుకుంటారు. అది మీరు గుర్తుంచుకోవాలి. ఇది వాడి బాబుగాడి సొమ్ము కాదు, ఇది మీ సొమ్ము, అది మీ కష్టార్జితం. వీడు లాక్కోవటానికి అధికారం ఎవరిచ్చారండి ఈ ప్రభుత్వానికి? ఏ పథకాలంటే ఆ పథకాలు తీసుకురావటం, ప్రజల్ని అంధకారంలో పెట్టేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేయటం. మీరెందుకు ఊరుకుంటారు? మీరు తిరగబడాలి. మీ ప్రభుత్వం అనేది మీరు తీసుకురావాలి. డాక్టర్ అంబేద్కర్ గారు ఏం చెప్పారు మనకి? వీ హ్యావ్ ద రైట్ టు టాక్, రైట్ టు వాక్, రైట్ టు టేక్ ప్రొసెషన్. అంటే మనకు అన్ని అధికారం ఉంది, మనకి స్వేచ్ఛ ఉంది, మనకి స్వాతంత్రం ఉంది, మాట్లాడటానికి, నడవటానికి, ఒకరిని అడగటానికి. ఇవన్నీ కట్టిబడేసింది ఈ ప్రభుత్వం. అది మీరందరూ గుర్తుంచుకోవాలి. అదే కాదు, ఇది మీకుండే భూములు, డికేటీ ల్యాండ్లు కూడా వాళ్ళు లాగేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. వీళ్ళు భూ కబ్జా అనేది అడుగు వెనక్కేరు. మీ జీవితాలతో వాళ్ళు ఆడుకుంటున్నారు. అది ప్రతి ఒక్క ఆంధ్రుడు ఆలోచించాలి. మీకోసం కాదు, పక్కనాడు కోసం ఆలోచించాలి. రేపు మీ కుటుంబం కోసం ఆలోచించాలి, మీ బిడ్డల కోసం ఆలోచించాలి, మీ భావితరాల గురించి కూడా మీరు ఆలోచించాలి. అట్లానే చంద్రబాబు గారు నాయకత్వం కింద ఏనాడు స్త్రీల మీద అరాచకాలు జరగలేదు. ఆయన సీఎంగా అయిన మొదటిసారి ఒక 6 ఏళ్ల పిల్ల మీద ఒక 60 ఏళ్ల అతను అత్యాచారం చేస్తే ఎమ్మటే ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పారు, అతన్ని ముందుకు రేపు పొద్దున నా ముందల నుంచో పెట్టాలి ఆ నిందితుడిని అని. ఏమైంది? మరుసటి రోజు పొద్దున చూస్తే వాడు ఉరేసుకుని చచ్చిపోయాడు. ఎందుకు ఉరేసుకున్నాడు? మీరు అది ఆలోచించాలి. ఆ నాయకత్వం మీద భయంతో రేపేం జరుగుతుంది అతనికి అని ఆ భయంతో అతను ఉరేసుకుని చచ్చిపోయాడు. అది ప్రతి స్త్రీ ఆలోచించాలి. రేపు మీ ఇంట్లో ఆడబిడ్డ ఉంది, ఈ గంజాయిలకి అన్నిటికీ అలవాటు చేసి మన ఇంట్లో ఆడబిడ్డల్ని కూడా అత్యాచారాలు చేసి రేపు ఆడబిడ్డ తల ఎత్తుకోకుండా ఆ అమ్మాయి సిగ్గుతో ఆత్మహత్యలు చాలా జరుగుతున్నాయి. అవి మీరందరూ గుర్తుంచుకోమని నేను మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. అట్లానే చంద్రబాబు నాయుడు గారు మహిళలు ఎవరి ముందర చేయి జాపి డబ్బు అడగకూడదు, తను స్వేచ్ఛగా గౌరవంగా బ్రతకాలని డ్వాక్రా మహిళా గ్రూప్ అనేది ఒకటి తీసుకొచ్చారు. దాంతో చాలామంది స్త్రీలు అభివృద్ధి చెందారు. అట్లానే ఆయన హయాంలో 22 పథకాలు తీసుకొచ్చారు మహిళలకి. కానీ ఇప్పుడు ఆ పథకాలన్నీ ఏమైనాయండి? అన్నీ ఆపేశారు. మహిళలు పథకాలే కాదు,
ప్రతి వర్గానికి, మైనారిటీ కానీ, మత్స్యకారులు కానీ, కార్మికులు కానీ, ప్రతి ఒక్క వర్గానికి ఆయన చాలా ఆలోచించి ప్రతి ఒక్క పథకం తీసుకొచ్చారు. అట్లాంటి పథకాలన్నీ ఈ ప్రభుత్వం ఆపేసి మిమ్మల్ని అందరినీ రోడ్డుకి ఈడ్చి పడేసింది ఈ ప్రభుత్వం. కానీ వాళ్ళు సుఖంగా సంతోషంగా బ్రతుకుతున్నారు మీ డబ్బులతో. అది మీరు గుర్తుంచుకోవాలి. వాళ్ళ ప్రజల సొమ్ము తిని పడేస్తున్నారు. అందుకే మహిళలు కానీ ప్రతి ఒక్కరు వెనక్కి కూర్చుని ఒక్క నిమిషం ఆలోచించండి. ఏ ప్రభుత్వం మీకు కావాలి,